నేనేం చేస్తే నీకేంటి? అయినా ఆడపిల్లవి ఇంత రాత్రిపూట ఇక్కడేం పని? ఆ నెత్తి మీదేంటి? పాములకి డిన్నరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పొద్దున్ను చేసిన పాడు పనికి దేవనాగుల కూటమి చేడింది. ఆగ్రహించి శపించకుండా స్థల శుద్ధి కోసం వసంతం తెచ్చాను. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, నీదే పిచ్చి పని. పుట్టలో దాక్కుని నేల మీద పాక్కుంటూ పోయే పాము శపిస్తుందా? నేను చేసింది పాపపు పని అని నువ్వు ప్రాయశ్చిత్తం కోసం వచ్చావా? పిచ్చి తలకెక్కితే ఇలాంటి వెర్రి పనులే చేస్తారు. ఏంటి పావులా? కాకపోతే దేవుడికి రిప్రజెంటేటివ్సా? చూడు, తెలిసి తెలియకుండా వాగద్దు. ఇది నాగమండలం. ఇక్కడ పుట్టిన దేవాలయాలు, నాగుల దేవతలు. దీన్నే మూర్ఖత్వం అంటారు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. అనవసరంగా నాకు కోపం తెప్పించొద్దు. ఏ, నువ్వు దేవతవా? నీకు శపించే శక్తి ఉందా? నన్ను శపిస్తావా? శపించడమే కాదు, తగిన శాస్తి చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు ప్రాయశ్చిత్తం అని తెచ్చిన ఈ నీళ్లు నా నెత్తి మీద పోస్తావా? ఏం చేస్తావు? దగ్గరికి రావద్దు. నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మొండితనానికి పోతే నువ్వే నష్టపోతావు. మా నమ్మకాన్ని వెక్కిరిస్తే మామూలుగా తిరిగెళ్ళావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు. చెట్లకి పుట్లకి పురుగులకి ఆరతులిచ్చి పూజలు చేసి టెంకాయలు కొట్టే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేదానివా? నా కళ్ల ముందు ఇలాంటి చాదస్తపు పనులు జరగనివ్వను. మా ఊరు, మా ఆచారం, మా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? వెళ్ళ. ఈ పిచ్చిది నీళ్లు జల్లితే అవి కెమెరా మీద పడితే కెమెరా డమాల్. అమ్మో! నేను పోవడం కాదు, నిన్ను నీళ్లు చల్లనివ్వను. ఎలా అడ్డుకుంటావు నేను చూస్తాను. నేను నిన్ను చల్లనివ్వను. వద్దులో, వద్దు చెప్తున్నాను కదా, వదులు. Oh God! నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్